హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు దొన్నే స్టైల్లో ప్రాన్ పులావ్ ఎలా చేయాలో చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి, ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి, అలానే ప్రాన్స్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ నూనె వేసి అందులో పుదీనా వేసి కొంచెం లైట్గా వేయించిన తర్వాత అది సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోండి. సేమ్ అదే ప్యాన్లోని నూనె వేసి మళ్ళీ కొత్తిమీర వేసేసి లైట్గా వేపేసండి. వేగిన తర్వాత అది కూడా బౌల్లోకి తీసుకోండి. సేమ్ అదే విధంగా పచ్చిమిర్చి కూడా కొంచెం వేయించేయండి. వేయించిన తర్వాత మనం ఆల్రెడీ వేయించింది కొత్తిమీర, పుదీనా అందులో వేసేసి అలానే కసూరి మేతి కూడా వేసి కొంచెం లైట్గా ఒక 2 నిమిషాలు వేయించి పక్కన పెట్టేసేయండి. తర్వాత మనం ఏవైతే కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయో అవి కూడా కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్కి వచ్చేటట్టు వేపేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్లా చేసేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఒక బౌల్లోకి ప్రాన్స్ తీసుకొని మనకు కావాల్సినంత మసాలా ప్రాన్స్ క్వాంటిటీ బట్టి మనం తగినంత వేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం పెరుగు అయితే వేస్తే మీకు చాలా టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళకి ఆప్షనల్ అండి. అండ్ లెమన్, తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ని కూడా వేసి మ్యారినేట్ చేసి పక్కన ఉంచేసేయండి ఒక 1/2 అవర్. కుక్కర్ తీసుకొని కొంచెం నూనె అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి మీకు బిర్యానీ దినుసులు ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి. వేయించిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఫ్రెష్ ఆనియన్స్ వేసేసి పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ వేసి కొంచెం వేగించండి ఒక 2 నిమిషాలు. వేయించిన తర్వాత అందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంత పుదీనా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసి ఒక 5 మినిట్స్ వేయించండి, అంతే, ఎక్కువ అక్కర్లేదు. వేయించిన తర్వాత మనం బియ్యము నార్మల్గా మనం రైస్ వండుకునేటట్టే వేసేయొచ్చండి. నేనైతే 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసులు నీళ్ళు వేసేసి పెట్టేశాక మీకు 2 విజిల్స్ సరిపోతుంది, ఉడికిపోతుంది. ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చూడండి, వేడి దొన్నే స్టైల్లో ప్రాన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అలానే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ, బాయ్.